ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ మరియు ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో పేరుకు తగ్గట్టే ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఐపీఎల్ 2024 నుండి ఎలిమినేట్ అవుతుంది. దీంతో రెండు జట్లకు ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. అయితే అసలు మనం ఈ వీడియోలో ఇరు జట్ల తరపున ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 యశస్వి జైస్వాల్ వర్సెస్ ఎస్ తయల్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిల్ ఎస్తేల్ ఇనీషియల్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే జైస్వాల్ చూసుకున్న ప్రజెంట్ మంచి ఫామ్ లో లేడు. సో ప్రీవియస్ గా అయితే ఎస్తేల్ జైస్వాల్ ను చాలా ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు తలపడి 2 innings లో 12 balls వేస్తే కేవలం 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 innings లో కూడా అతను జైస్వాల్ అవుట్ చేశాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరు తలపడ్డ ప్రతిసారి కూడా ఎస్తేల్దే పైచే. చూడాలి మరి మ్యాచ్ లో జైస్వాల్ అతను బౌలింగ్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 రజత్ పటిదార్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రజత్ పటిదార్ ఆర్సీబీ టీమ్ కు మిడిల్ ఓవర్స్ లో ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఎస్పెషల్ అతను స్పిన్నర్స్ ను ఉతికారేస్తున్నాడు. సో ఈ మ్యాచ్ లో అయితే మరోసారి ఆర్సీబీ టీం అతని మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. బట్ అపోనెంట్ టీంలో చూసుకుంటే అశ్విన్ వారు చాలా లాంటి ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. మెయిన్ అశ్విన్ కు పటిదార్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 innings లో తలపడితే 16 balls వేసిన అతను 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పటిదార్ని 2 innings లో 2 times అవుట్ చేశాడు. సో ప్రజెంట్ అశ్విన్ బౌలింగ్ ఫామ్ అంత మెరుగ్గా లేకపోయినప్పటికీ అతనికి పటిదార్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మరోసారి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. పైగా చాలా మ్యాచ్ చూసుకుంటే పటిదార్ కు చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ లో అయితే ఖచ్చితంగా అశ్విన్ మీద రజత్ పటిదార్ని అవుట్ చేయాలనే బాధ్యత గట్టిగా ఉండబోతుంది. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. నెంబర్ 3 రియాన్ పరాగ్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి మరి మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిల్ ఆర్సీబీ టీమ్ కు మిడిల్ ఓవర్స్ లో రజత్ పటిదార్ ఎలానో ఆర్ఆర్ టీమ్ కు రియాన్ పరాగ్ గల. అతను ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఇప్పటికే చాలా రన్స్ కూడా కొట్టాడు. సో ఆర్సీబీ టీం అయితే పరాగ్ అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. మెయిన్లీ లాకీ ఫెర్గ్యూసన్ లాంటి ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ అతనికి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. సో ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరు 2 innings లో తలపడగా 8 balls వేసిన లాకీ ఫెర్గ్యూసన్ 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో పరాగ్ ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ప్రజెంట్ అయితే ఫెర్గ్యూసన్ కాస్త మెరుగైన ఫామ్ లోనే ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్లుగా కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. చూడాలి మరి అతని మ్యాచ్ లో రియాన్ పరాగ్ లాంటి ఒక ఇన్ఫార్మ్ ప్లేయర్ ను ఎలా అవుతాడు అనేది. నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ది బిగ్గెస్ట్ మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఎందుకంటే ఆర్సీబీ టీం కు అసలైన స్ట్రెంత్ విరాట్ కోహ్లీనే. అతను కనుక పవర్ ప్లేలో ఆర్సీబీ టీం కి మంచి స్టార్ట్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు భారీ స్కోర్ కొడుతున్నారు. సో కోహ్లీ అయితే ఆర్సీబీ టీం కు మరోసారి కీ ప్లేయర్ కాబోతున్నాడు. మెయిన్లీ పవర్ ప్లే అతనికి బోల్ట్ లాంటి బౌలర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. కానీ మరో పవర్ ప్లే బౌలర్ అని సందీప్ శర్మతో అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో సందీప్ శర్మ కోహ్లీని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ మొత్తం 15 innings లో తలపడితే 67 balls వేసిన అతను 87 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీను ఏకంగా 7 times అవుట్ చేశాడు. సో కోహ్లీ లాంటి ఒక ఓల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ 7 సార్లు అవుట్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. పైగా ప్రజెంట్ సందీప్ శర్మ చూసుకుంటే పవర్ ప్లేలో చాలా వరకు మంచి బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి ఇద్దరు టాప్ ప్లేయర్స్ మధ్య ఒక అదిరిపోయే బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 1 సంజు శాంసన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఆడ చూసుకుంటే ఆర్ఆర్ టీమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్. ఇన్ఫాక్ట్ అతను టాప్ ఆర్డర్లో ఎక్కువ రన్స్ కొట్టగలిగితే ఆర్ఆర్ టీం పెద్ద స్కోర్ కొడుతుంది. లేకపోతే ఆ టీం చాలా సులువుగా చతికిలు పడిపోతుంది. బట్ 8 మ్యాచ్లో సంజు శాంసన్ అయితే రన్స్ కొట్టడం అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ టీంలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ కు అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరు మొత్తం 6 innings లో తలపడితే 31 balls వేసిన అతను 36 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజు శాంసన్ 3 times అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా సిరాజ్ సంజు శాంసన్ అవుట్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఎస్పెషల్ ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సిరాజ్ చాలా మంచి ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని మ్యాచ్లుగా వికెట్స్ తీయడంతో కూడా రన్స్ కూడా బాగా కంటైన్ చేస్తున్నాడు. చూడాలి మరి ఈసారైనా సంజు శాంసన్ సిరాజ్ ను డామినేట్ చేస్తాడా లేదనేది. ఇక వీటితో పాటు మనం ఈ మ్యాచ్ లో ఫ్యాఫ్ డూప్లెసిస్ మరియు ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ బోల్ట్ ఇప్పటివరకు డూప్లెసిస్ ను 3 times అవుట్ చేశాడు. అలాగే దీంతో పాటు మనం డెత్ ఓవర్స్ లో దినేష్ కార్తిక్ మరియు ఆవేష్ ఖాన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ ఆవేష్ ఖాన్ ప్రీవియస్ గా దినేష్ కార్తిక్ ని ఇబ్బంది పెడితే ఒకసారి అవుట్ కూడా చేశాడు అతన్ని. సో ఈ మ్యాచ్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.